అందరికీ నమస్కారం. నేటి కవిత దైవ దర్శనం. రచనా సమర్పణ చిర్రావూరు మదన్మోహన్. పురాణ కాలంలో వెలసిన పురాతనమైన వైభవం, రామరాజ్య కాలంలో రక్షణతో కూడిన విభవం. మనుస్మృతిలో మన మనసుకు నచ్చిన వైనం, ధార్మిక చింతనలో నేడు దైవం అంటేనే ఓ సంశయం. ధార్మిక చింతనలో నేడు దైవం అంటేనే ఓ సంశయం. దైవశక్తి అనేది అసలుందా లేదా అన్నది పక్కన పెట్టి ఆలోచిస్తే, ఆ దేవుడు కంటికి కనిపిస్తాడా అన్నదే ఓ ప్రశ్న. కనిపిస్తే ఏం అడగాలన్నది నేడు మరో ప్రశ్న. కనిపిస్తే ఏం అడగాలన్నది నేడు మరో ప్రశ్న. మధ్యాహ్నం నా ధ్యానంలో దొరికింది దైవ దర్శనం. మధ్యాహ్నం నా ధ్యానంలో దొరికింది దైవ దర్శనం. నరుడా ఏమి కోరిక అని నవ్వుతూ వచ్చిన దేవుని చూసి, భయాన్ని వదిలి నిలేసి అడిగా, కోల్పోయిన నా భూతకాలాన్ని మళ్ళీ నాకు ఇచ్చేయమని. అంటే అన్న దేవుని చూసి, అందమైన నా బాల్యం, దృఢమైనదైన నా యవ్వనం, పోయిన నా ఆరోగ్యం, నాకొచ్చిన ఈ ముసలితనం, పొందుపరచి నే ఖర్చు చేసిన పొదుపు ధనం, భూతకాలంలో పోగొట్టుకున్న గతమంతా ఇచ్చేయమన్నా, గతమంతా ఇచ్చేయమన్నా. దేవుడు నవ్వుతూ మళ్ళీ నాకు గీతోపదేశం ఇచ్చాడు, మళ్ళీ గీతోపదేశం ఇచ్చాడు. విద్యనిచ్చి నీ అజ్ఞానాన్ని పోగొట్టాను, బంధుమిత్రుల తోడును ఇచ్చి ఒంటరితనాన్ని పోగొట్టాను, దేహ పరిశ్రమను అందించి విదరికాన్ని పోగొట్టాను, సభ్యత సంస్కారం ఇచ్చి శత్రులందరినీ పోగొట్టాను, సభ్యత సంస్కారం ఇచ్చి శత్రులందరినీ పోగొట్టాను. నీలో ఇలాంటివెన్నెన్నో లెక్కలేనన్ని పోగొట్టాను, అన్నీ తిరిగి ఇచ్చేయనా అన్నాడు నవ్వుతూ. కనువిప్పు కలిగింది, కలతలు కరిగింది. కోల్పోవటంలోని సుఖం కంటికి నాకు కనపడింది, కోల్పోవటంలోని సుఖం కంటికి నాకు కనపడింది. జీవితంలో గతం ఓ వరం, మరపు ఓ వరం, కోల్పోవుట ఓ వరం, అదే సుఖం అన్న సత్యం ఇప్పుడు అవగతం అయింది, మనసు తేలిక పడింది. జీవితంలో గతం ఓ వరం, మరపు ఓ వరం, కోల్పోవటం ఓ వరం, అదే సుఖం అన్న సత్యం ఇప్పుడు అవగతం అయింది, మనసు తేలిక పడింది. అయినది అర్థం అనంతం, ఆపై తలెత్తి చూస్తే అయ్యాడు దేవుడు అంతర్ధానం. ఏమిటి దీని అంతరార్థం? మరి ఏమిటి దీని అంతరార్థం? నమస్కారం.